శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్. నమస్కారం. కాదంబరి జత్వాని కేసు మళ్ళీ తెరపైకి వచ్చిందండి. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో రన్ అవుతున్న కథనాలను చూసినట్టయితే ఇప్పుడు అక్కడ 2 కేసులు ఉన్నాయి. ఒక కేసులో ఆ అమ్మాయి నిందితురాలు, ఒక కేసులో బాధితురాలు. కానీ హైలైట్ అవుతుంది నిందితురాలకు సంబంధించింది మాత్రం హైలైట్ అవుతూ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా ఈ విధంగా చేసిందని చెప్పేసి హైలైట్ చేస్తున్నారు. అసలు రెండో కేసులో ఏముంది? ఇప్పుడు వాస్తవంగా కాదంబరి జత్వాని జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో అరెస్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కాదంబరి జత్వాని తల్లిదండ్రులు కూడా అరెస్ట్ అయ్యారు. 40 days ఉన్నట్టున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత గత జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో పోలీసులు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు, నా మీద తప్పుడు కేసు నమోదు చేశారు, డ్యూ ప్రాసెస్ ఫాలో కాకుండా సీనియర్ ఐపీఎస్ అధికారులు మమ్మల్ని వేధింపులకు గురి చేశారు, మా చేత బలవంతంగా ముంబైలో మేము నమోదు చేసిన ఒక కేసుని విత్డ్రా చేయించారు అని కాదంబరి జత్వాని మీడియా దృష్టికి తీసుకొచ్చింది. మీడియా దృష్టికి అంశం వచ్చిన తర్వాత అప్పుడు ప్రభుత్వం స్పందించింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కాదంబరి జత్వాని స్టేట్మెంట్ తీసుకుంది, ఆమె చేత మళ్ళీ ఫ్రెష్ కంప్లైంట్ తీసుకుంది. ఏం జరిగింది అనేది పోలీస్ అధికారులు విచారణ జరిపారు. విచారణ జరిగిన తర్వాత కాదంబరి జత్వాని మీద ఒక కథనాన్ని అల్లి తప్పుడు కేసు నమోదు చేశారు అని చెప్పని ప్రూవ్ అయింది. ఆ కథనాన్ని అల్లి ఆమెని తప్పుడు కేసులో అరెస్టు చేసినందుకు కొందరు ఐపీఎస్ అధికారుల మీద కేసులు నమోదైనాయి, కొందరు అధికారులు సస్పెన్షన్కు గురయ్యారు, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అరెస్ట్ అయ్యాడు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ తప్పుడు కథనం అల్లటానికి వాళ్ళు ఎంచుకున్నది కుక్కల విద్యాసాగర్ అనే ఒక వ్యక్తిని. కుక్కల విద్యాసాగర్ని ఎందుకు ఎంచుకున్నారు? కుక్కల విద్యాసాగర్కి కాదంబరి జత్వానికి పూర్వ లావాదేవీలు ఉన్నాయి. ఎవరో రోడ్డు మీద వెళ్ళే ఒక అనామకుడి ప్రస్తావంతో కాదంబరి జత్వాని మీద కేసు నమోదు చేయలే. వాస్తవంగా ముంబైలో కాదంబరి జత్వాని కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆ ముంబైకి సంబంధించిన వ్యక్తి 2023 డిసెంబర్ మొదటి వారంలో ముంబైలో కాదంబరి జత్వాని కేసు నమోదు చేసింది ఒక పెద్ద పారిశ్రామికవేత్త మీద. ఆ పారిశ్రామికవేత్త అదే నెల చివరిలో వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కలిశాడు. అదే సంవత్సరం అంటే 2024 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు రేపొద్దున ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము అనగా ఇవాళ సాయంత్రమే ముంబైకి టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ విభాగం నుంచి టికెట్లు బుక్ చేశారు. ఐపీఎస్ అధికారి స్థాయిలో విశాల్ గున్ని ముంబై వెళ్ళి ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చారు. వాళ్ళకి సంబంధించిన ఫోన్లు, ల్యాప్టాప్లు లాంటివన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఆఖరికి ఆమె బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేశారు. 40 రోజులు జైల్లో ఉంచారు. ఇదొక కేసు. ఇప్పుడు సిఐడి ఛార్జ్షీట్ సబ్మిట్ చేసిన కేసు వచ్చేటప్పటికి ఇందాకే మనం మాట్లాడుకున్నట్టుగా కుక్కల విద్యాసాగర్కి కాదంబరి జత్వానికి పూర్వ లావాదేవీలు ఉన్నాయి. ఆ లావాదేవీల నేపథ్యంలో కాదంబరి జత్వాని నన్ను బ్లాక్మెయిల్ చేసి నా దగ్గర డబ్బులు గుంజుతుంది అని అతను కేసు నమోదు చేశాడు. అదొక కేసు. అందులో కాదంబరి జత్వాని బాధితురాలు. ఈ కేసులో కాదంబరి జత్వాని అక్యూజ్డ్. సహజంగానే కేసు విచారణ చేసినప్పుడు మరి బ్యాంకు లావాదేవీలు వెలుగులోకి వస్తాయి. ఇతను నేను పలానా సందర్భాల్లో డబ్బులు ఇచ్చాను అని చెప్పని స్టేట్మెంట్లు ఇచ్చున్నాడు. బ్యాంక్ స్టేట్మెంట్లు వెలికి తీశారు. ఎస్, నిజంగానే ఇతని నుంచి ఆమెకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టుగా ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంది. ఆమె నుంచి ఇతనికి మెసేజ్లు వచ్చినట్టుగా కొంత వాళ్ళ మధ్య వ్యవహారశైలి నడిచింది. అక్కడ మ్యారేజ్ చేసుకునే దాకా వెళ్ళారు కదా వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య కొంత వ్యవహారశైలి నడిచింది. ఈ నడిచిన నేపథ్యంలో మరి అది ట్రాన్సాక్షన్స్తో సహా ఇతని నుంచి ఆమెకు డబ్బులు ముట్టినట్టు, ఆమె నుంచి ఇతనికి మెసేజ్లు వచ్చిన ట్రాక్ రికార్డ్ అక్కడ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఈ కేసులో ఆమె గిల్టీ అని చెప్పని ఎవిడెన్స్ నిర్ధారణ చేస్తుంది. అదే అంశాన్ని పోలీసులు ఛార్జ్షీట్ రూపంలో మెన్షన్ చేశారు. రెండో కేసులో ఆమె బాధితురాలు. ఈ విద్యాసాగర్కి సంబంధించని అంశం అది. వేరే ముంబైకి సంబంధించిన అంశంలో ఆమెని ఇక్కడ విద్యాసాగర్ని ఆమె వేరే ఫోర్జరీ డాక్యుమెంట్ తోటి ఒక భూమి కొనుగోలు ఆఫర్ చేసిందని, ఆ ఆఫర్ చేసిన నేపథ్యంలో లావాదేవీల్లో వచ్చిన తేడాల కారణంగా
విద్యాసాగర్ కంప్లైంట్ ఇచ్చినట్టు అంటే ఇక్కడ ఆమెను అరెస్ట్ చేసి తేవడం కోసం విద్యాసాగర్ చేత ఒక కంప్లైంట్ సృష్టించారు. ఎవరిదైతే ఆస్తి అని చెప్పని ప్రస్తావించారో వాళ్ళు అప్పుడు విచారణ సందర్భంగానే ఈ లావాదేవీకి మాకు సంబంధం లేదని కూడా స్టేట్మెంట్లు ఇచ్చున్నారు. కాబట్టి రెండో కేసులో జత్వాని బాధితురాలు, ఆమె పక్షాన ప్రభుత్వం నిలిచింది కాబట్టే 3 సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. ఒక అధికారి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు, విద్యాసాగర్ కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. అక్కడ ప్రభుత్వం ఆమెకు అండగా నిలబడింది. ఇక్కడ విద్యాసాగర్ నుంచి ఆమెకు డబ్బు చెల్లింపులు జరుగున్న చరిత్ర వెలుగులోకి వచ్చింది కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షను అతని నుంచి ఆమెకు డబ్బులు వెళ్ళినట్టు కనిపిస్తూ ఉంది, ఆమె నుంచి అతనికి మెసేజ్లు వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఇది వాస్తవమే, అది వాస్తవమే. రెండింటినీ కలిపేసి కాదంబరి జత్వాని అమాయకురాలు కాదు, ఆమె కోసం ఐపీఎస్ అధికారిని బలి చేశారు, ఆమె అమాయకురాలు కానంత మాత్రాన, ఆమెకి విద్యాసాగర్కి ఏదో పూర్వపు లావాదేవీలు ఉన్న మాత్రాన పోలీసులకి సంబంధం లేని వ్యవహారంలో ఆల్రెడీ ఒక ఇష్యూలో ఆమె మీద కేసు ఫైల్ అయ్యింది. భూ లావాదేవీ జరగకపోయినా తప్పుడు ఒక స్టోరీ అల్లేసి దాని నెపంతో ఆమె కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఒకవేళ ఏదైనా బాధ్యత వహించాల్సి ఉంటే జత్వాని వహించాలి. ఆమె తల్లిదండ్రులకి ఏం సంబంధం? వాళ్ళని ఎందుకు అన్ని రోజులు జైల్లో ఉంచారు అంటే అక్కడ క్లియర్గా ఆయన ఒక మాజీ డిఫెన్స్ అధికారి అని చెప్పని తెలిసిండు కూడా వాళ్ళ నాయన తీసుకొచ్చి ఆయన్ని అన్ని రోజులు జైల్లో ఉంచి వాళ్ళని వేదనకు గురి చేసి వాళ్ళ చేత బలవంతంగా ముంబైలో కేసు విత్డ్రా చేయించేలాగా చేశారు అని చెప్పని. అంటే ప్రైవేట్ పంచాయతీ పోలీసులు చేశారని కదా. ఇక్కడ ఆమె ఒక ఆరోపణను ఎదుర్కొన్న మాత్రాన ఆమె చేత ఆమెకి ఇంకేదో ఇన్కన్వీనియన్స్ అయ్యి ఎక్కడో కేసు నమోదు చేసుకుంటే దాన్ని సెటిల్మెంట్ చేసే అవకాశం అధికారం ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఎవరిచ్చారు? కాబట్టి ఈ కేసులో పోలీసులు ఆమెకు అండగా నిలబడ్డారు కాబట్టి అని చెప్పని అంతకుముందు జరుగున్న ట్రాన్సాక్షన్ హిస్టరీని పోలీసులు అరెస్ట్ చేసేయాలా? అది పబ్లిక్ డాక్యుమెంట్ అది. కాబట్టి ఇక్కడ రెండింటినీ కలగాపులగం చేసి ఎలా అయితే చూస్తున్నాం గడిచిన 4 రోజులుగా సాక్షిలో నాడు నెంబర్ 1 ర్యాంకు నేడు నెంబర్ 8 ర్యాంకు అని చెప్పని నాడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రస్తావిస్తూ నేడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ని, అసలు రెంటికి సంబంధం లేదు. అసలు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అంటే కేంద్ర పరిశ్రమల శాఖ ఇప్పుడు అసలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లు ఇవ్వట్లా, ఆ వ్యవస్థ రద్దయిపోయింది. ఇప్పుడు 1వ ర్యాంకు 2వ ర్యాంకు 3వ ర్యాంకుల వ్యవస్థే లేదు. ఇప్పుడు 3 కేటగిరీలుగా అచీవర్సు, ఫాస్ట్ మూవర్సు, యాస్పైరర్సు అని చెప్పని 3 కేటగిరీలుగా రాష్ట్రాలను విభజించింది. అసలు అమల్లోనే లేని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని తీసుకొచ్చి ఇప్పుడు అమల్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ని పోల్చి చూసి పైగా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాం నాటి గణాంకాల ప్రాతిపదికగా విడుదల చేసిన ర్యాంకింగ్లో ఇప్పుడేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెనకబడ్డట్టుగా నాడు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉంది అన్నట్టుగా ఎలా అయితే కలగాపులగం చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే వార్తలు సాక్షి ద్వారా వండివారుస్తూ ఉన్నారో ఇప్పుడు కూడా 2 కేసులు, 2 ప్రత్యేకమైన కేసులు, ఏ కేసుకా కేసు ఛార్జ్షీట్ సబ్మిట్ చేస్తారు. నిజంగానే పోలీస్ అధికారులని బాధ్యులుగా నమోదు చేసిన కేసులో ఆ కేసులో కూడా కాదంబరి జత్వాని గిల్టీ అని చెప్పని కనుక ఛార్జ్షీట్ సబ్మిట్ అయితే అప్పుడు ప్రభుత్వాన్ని ఆక్షేపించాలి, మిగిలిన మీడియా ఛానల్స్ని ఆక్షేపించాలి. ఒక బాధితురాలు ముందుకొచ్చి మాట్లాడినప్పుడు ఆమెకు మద్దతుగా నాలాంటి వాళ్ళందరం కూడా మాట్లాడాం. ఆమె మీద వేరే కేసు ఉంది కాబట్టి అని చెప్పని ఇక ఆమెకి ఏ అన్యాయం జరిగినా కూడా ప్రస్తావించకూడదని ఎక్కడ లేదే. ఇవాళ మానవ హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు అని చెప్పని ఏదైనా నేరానికి పాల్పడ్డ వాళ్ళ మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటేనే ముందుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక తప్పుడు కేసుతోటి సంబంధం లేని ఆమె తల్లిదండ్రులను కూడా కేసుల్లో ఇన్వాల్వ్ చేసి జైలు పాలు చేసినప్పుడు ఆమెకు అనుకూలంగా మాట్లాడితే ఆక్షేపించే హక్కు నైతికత ఎవరికుంది? కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు కాదంబరి జత్వాని విద్యాసాగర్ మధ్య లావాదేవీలు జరిగింది వాస్తవం. కాదంబరి జత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన కేసుకి సంబంధం లేదనేది వాస్తవం. రెండో కేసు అదే, ఒక కేసులో ఆమె అక్యూజ్డ్ అని చెప్పని
రెండో కేసులో ఆమె బాధితురాలు కాబట్టి బాధితురాలి పక్షాన ప్రభుత్వం నిలబడటమే నేరం ఘోరం అన్నట్టుగా ప్రభుత్వాన్ని నిందిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేస్తున్న ఈ కొందరు సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ప్రచారం, అలాగే కాదంబరి జత్వానీని విమర్శిస్తూ ప్రభుత్వం ఏదో చేయకూడని తప్పుకు పాల్పడినట్టుగా నేడు సోషల్ మీడియా ద్వారా అదే పనిగా విమర్శలు ఎక్కువ పెడుతున్న వైసీపీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సింది, ప్రభుత్వ పారదర్శకతకి ఈ 2 కేసుల విచారణ నిదర్శనం. జత్వానీ తప్పు చేస్తే తప్పు అని చెప్తాం, జత్వానీకి నష్టం జరిగితే నష్టం జరిగిందని చెప్తాం. రెండు విభిన్నమైన కేసుల్లో 2 కేసుల కేసు మెరిట్స్ ప్రాతిపదికగా ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్స్ ప్రాతిపదికగా జరిగిన ట్రాన్సాక్షన్ హిస్టరీ ప్రాతిపదికగా ప్రభుత్వం జరిపిన విచారణలో వెలుగులోకి వచ్చిన వాస్తవాల ప్రాతిపదికగా ఛార్జ్షీట్ సబ్మిట్ అయింది. కాబట్టి ఈ కేసుల విచారణ ద్వారా ప్రభుత్వం ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తుందనేది ఇక్కడ కాదంబరి జత్వానీ ద్వారా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఆనాటి ఉల్లంఘనల గురించి మేము మాట్లాడాం కాబట్టి అని చెప్పని, కాదంబరి జత్వానీ తప్పు చేసినా కూడా ఆమె తప్పుని మేము సమర్థిస్తూ ఆమె తప్పును తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డికి మాకు తేడా ఏముంది? జత్వానీ తప్పు చేస్తే తప్పు అని చెప్తాం, జత్వానీకి తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్తాం. ఇది మా ప్రభుత్వ విధానం.